ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా ఎవరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరి పట్ల ఆయన దయ కలిగినటువంటి వాడై ఉన్నాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించింది మానవ మాతృగా, మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. ఆ 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం ఆయన దేవుడు పనిచేశాడు, సేవ చేశాడు, మనుషులతో కలిసి తిరిగాడు, మనుషులకు సువార్త ప్రకటించాడు. సువార్తతో పాటు అనేక రకాలైనటువంటి రకరకాల వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచాడు. చనిపోయిన లాజర్ను సైతము, యాయూరు కుమార్తెను సైతము పాడెన మీద పట్టుకున్నట్టు చనిపోయి మోసుకుపోతున్నటువంటి పాడె పట్టుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి కూడా లేచి కూర్చున్నాడు. ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అందుకు నిదర్శనం బైబిల్ గ్రంథమే. సిలువను ధరించవా, దాని విలువను వివరించవా, సువార్తను ప్రకటింపవా. ఈ లోకంలో పాప భారాన్ని మోయాలంటే దానికి ఏమై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలి. ఎవరై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలి. ఏ పాపమును చేయని వాడే ఉండాలా. అట్లాంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడు. దేవాది దేవుడు నీకోసం, నా కోసం, నిన్ను నన్ను మరణం అనే పాపం నుంచి తప్పించడానికి వచ్చిన దేవాది దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. నీకోసం, నా కోసం రక్తాన్ని కార్చిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఎవరు కూడా నా కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాప భారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మనం మోస్తున్నాం. ఆ పాప భారం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఎవరిని నువ్వు తెలుసుకోవాలా? యేసయ్యని తెలుసుకోవాలా, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలా, నిజ రక్షకుడిని తెలుసుకోవాలా. ఎవరా నిజ రక్షకుడు? దేని నుంచి నన్ను రక్షిస్తాడు? రక్షకుడు అంటే ఎవరు? నిన్ను నన్ను నరకం నుంచి తప్పించేవాడు, నిత్య మరణం నుంచి తప్పించేవాడు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా, లేచిరమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా. సువార్తను ప్రకటింపవా.